హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. మీరు చూస్తున్నారు మోహిత్ మండే ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మరి ఒక ఇంట్రెస్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. 1 గ్రామ్ గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వచ్చాం ఫ్రెండ్స్. ఈరోజు మనం ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ ఎలా తయారవుతుంది, ఆ ప్లేటింగ్, ఆ కలర్స్ అవన్నీ ఎలా వస్తాయి, దాని గోల్డ్ కలర్ అన్నీ ఎలా వస్తాయి, అవన్నీ ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి, ఇలా ఉంటుంది కదా మనం తయారైన తర్వాత చైన్స్ ఇవన్నీ, ఈ ప్లేటింగ్ అవి ఇలా ఉంటాయి, వాటి గోల్డ్ కలర్లో వచ్చేసి ఉంటాయి ఇవి. దీని ప్రాసెస్ మొత్తం మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి చైన్ చూడండి, ఇది చైన్. ఇవ్వండి, మనకు ముందు ప్లేటింగ్ ముందు ఇలా ఉంటుంది అన్నమాట, రస్ట్ పట్టేసినట్టుగా ఇలా కొంచెం బ్లాక్ కలర్ సిల్వర్ కలర్లో మిక్స్ అయినట్టు ఉంటుంది. ఇది స్టోన్ వర్క్ చేసి ఉంటుంది, కొన్నాళ్ళు స్టోన్ వర్క్ తర్వాత చేస్తారు. ఇవన్నీ చైన్లు అనమాట. ఇవి ఇలా మొత్తం టోటల్గా ఇవన్నీ చైన్స్, బ్యాంగిల్స్, ఏమన్నా సీజెడ్, రోల్డ్ గోల్డ్, అన్ని ఐటమ్స్ అని ఇలా చేసేసుకుని ముందు ఇక్కడ వస్తాయి అనమాట, ప్లేటింగ్ వస్తాయి. ఇది వేరే యూనిట్ అనమాట, మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఒక దగ్గర తయారవుతుంది. ఇది చేయడం అంతా చేసిన తర్వాత ప్లేటింగ్, ఈ గోల్డ్ ఫినిషింగ్ ఇవన్నీ ఒక దగ్గర చేస్తారు. మళ్ళీ దీని తర్వాత స్టోన్ వర్క్ అంతా ఒక దగ్గర నడుతుంది. నెక్స్ట్ షాపులకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ట్యాగ్స్ అవన్నీ వేసుకుని ఫినిషింగ్ వర్క్ చేసుకుని పంపిస్తూ అమ్ముతారు అనమాట. ఇవన్నీ బ్యాంగిల్స్, సీజెడ్ బ్యాంగిల్స్, ఇవన్నీ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, చైన్స్ అన్నీ ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో చేశాను. ఇవి చూడండి, హారాలు చూడండి, వీటికి ఆల్రెడీ వర్క్ అయిపోయింది. స్టోన్ వర్క్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఈ కెమికల్ అయిపోయిన తర్వాత ప్లేటింగ్ తర్వాత ఓవెన్లో పెట్టేసి ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఎలా ఉన్నాయి అనేది. ఇవి చూడడానికి సిల్వర్ లాగా ఉంది కదా, కాదు, ఇది యాక్చువల్లీ మన ఈ వర్కే. 1 గ్రామ్ గోల్డ్ ఇదంతా. బిఫోర్ ఇలా ఉంటుంది అనమాట, మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత. మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్నాం. ఇవి పాపిడి బిళ్ళలు ఉంటారు కదా, అవి. ఇయర్ రింగ్స్, ఇవి సీజెడ్ ఇయర్ రింగ్స్. ఇవి కూడా ఇయర్ రింగ్సే. ఇవి చైన్లు, మన నాంతాడు చైన్లు, మామూలు చైన్లు అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇది కెమికల్ అండి. ఈ కెమికల్లో ఇవన్నీ తీసుకెళ్లి కెమికల్లో పెడతారు వీటిని. దానికి ఉన్న రస్ట్ అవంతా పోయి ఫినిషింగ్ వస్తుంది అనమాట. మెటల్కు ఉన్న అంత కెమికల్ అన్నీ పోయి, రస్ట్ ఉంటుంది కదా మెటల్లో, అవన్నీ పోయి ఫినిషింగ్ వస్తుంది అనమాట. షైనింగ్ వస్తుంది, కొంచెం సిల్వర్ లాగా షైన్ వస్తుంది అనమాట. ఆయన చేస్తున్నాడు కదా, అలా ఒక్కొక్క దానికి తీగలు చుడతారు కెమికల్లో, అంటే చేతులు పడకుండా తీయడానికి ఈజీగా ఉండేలాగా తీగలు చుట్టేసి ఈ రాడ్స్ ఉన్నాయి కదా, ఈ రాడ్స్కి పెడతారు. కొంచెం చేపిన తర్వాత అవి క్లీన్ అవుతుంది, తీసేసి మళ్ళీ పక్కన ఆరబెడతారు. అలా పెట్టాలన్నమాట ఒక్కొక్కటి తీసుకెళ్ళి. ఈ స్టేజ్ అయిన తర్వాత మన గోల్డ్ ప్లేటింగ్ ఉంటుంది. అది కూడా సేమ్ ఇలాగ ఉంటుంది కదా, అది కెమికల్ కాకుండా గోల్డ్ కెమికల్ ఉంటుంది. మన ప్లేటింగ్ గోల్డ్ రావడానికి ఉండేలాగా కెమికల్ ఉంటుంది అనమాట.
ఇది గోల్డ్ ప్లేటింగ్ అని ఇదేనండి. ఈ కెమికల్ అంతా గోల్డ్ కెమికల్ ఇది, అంటే గోల్డ్ వచ్చేలాగా కెమికల్ అనమాట ఇది. మనం ఇంత ముందు చేసాం కదా, ఆ స్టేజ్ నుంచి అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ తీసుకొస్తారు, ఇక్కడ ముంచుతారు అనమాట. ఇదిగోండి ఇక్కడ మనం ఇంతకుముందు చూసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఇది గోల్డ్ ప్లేటింగ్. ఇది ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది సిల్వర్లో ఉంది, నెక్స్ట్ గోల్డ్లోకి తీసుకొచ్చారు. ఏనా ఇది 2-3 స్టేజ్లా, లేదంటే ఒక నుంచి అన్నీ ఒకటే కదా? కాదు, అంతే. చైన్లు అని ఈ మీ దగ్గర కంప్లీట్ అండి ఇవి. నెక్స్ట్ ఇవి ఇక్కడ పెట్టారు కదా, ఇక్కడ అయిపోతుంది. ఇదిగోండి మన గోల్డ్ ప్లేటింగ్ అయిన తర్వాత పక్కన కొంచెం ఏంటంటే ఆ కెమికల్ మొత్తం బయటపడేలాగా ఆరబెడుతున్నారు. ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ ఓవెన్లో పెడతారు. ఇవన్నీ చైన్లు, గోల్డ్ చైన్లు, మన నాంతాడు, అన్ని రకాల చైన్లు ఉన్నాయి. ఇది కెమికల్ క్లీన్ అవడానికి అంతేనా? అదే కెమికల్ క్లీన్. ఈ ఓవెన్, ఇది ఓవెన్లో పెడుతున్నారు టోటల్గా తీసుకెళ్ళి. టైమర్ ఉంటుంది, టైమర్ సెట్ చేసి పెట్టేస్తారా. ఇవన్నీ ప్లేటింగ్ అయినవి, నెక్స్ట్ వర్క్ చేస్తున్నారు. చెవి కమ్మలు ఇవి, స్టోన్ వర్క్ కావాలి వీటికి, స్టోన్స్ పెట్టాలి. పెద్దలాగా ఉంది ఐటమ్ అయితే, ఇలా చూస్తే బాగుంది. ఇది బంగారం ఐటమ్ లాగా ఉంది. మొత్తం పికాక్స్ ఉన్నాయి కదా. వడ్డాను అనమాట. వడ్డానా ఇది? వడ్డాను.